శ్రీ గురుభ్యో నమః. శ్రీ వల్లభ గణపతయే నమః. శ్రీమాత్రే నమః. మనకు ఇప్పటి వరకు దూర్వాస మహర్షి రచించిన ఆర్యాద్విశతిలోని 212 శ్లోకములలో 137వ శ్లోకము వరకు అయ్యింది. 25 ప్రాకారముల వర్ణన అయిన తరువాత మహాపద్మాటవి, తరువాత చింతామణి గృహములోని శ్రీచక్రము గురించి 125వ శ్లోకము నుంచి ప్రారంభము అయ్యింది. శ్రీచక్రములో గల 9 ఆవరణలలో 6వ ఆవరణ అయిన అంతర్దశారము లేదా సర్వరక్షాకర చక్రము గురించి ఈ 138, 139 శ్లోకములలో చెప్పబడింది. శ్రీచక్రములో 6వది అంతర్దశార చక్రము. ఈ ఆవరణలో కూడా బహిర్దశార చక్రములో వలెనే 10 కోణములు ఉంటాయి. శ్రీచక్రములో ఈ ఆవరణను సర్వరక్షాకర చక్రము అని కూడా అంటారు. ఇది యోగుల యొక్క నేత్రములకు ఆనందపాత్రముగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ అంతర్దశారములో నిగర్భయోగినులు అనే పేరును కలిగిన సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్యప్రద, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వాధార స్వరూపిణి, సర్వపాపహర, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్సిత ఫలప్రద అను పేర్లను కలిగిన 10 మంది దేవతలు ఉంటారు. సర్వజ్ఞ అంటే సమస్తమును తెలుసుకొనగలిగిన శక్తి. సర్వశక్తి అంటే సమస్తమైన శక్తి. సర్వైశ్వర్యప్రదాయిని అంటే నిత్యము నిలిచి ఉండే ఆంతరిక ఐశ్వర్యము. సర్వజ్ఞానమయి అంటే సమస్త జ్ఞానము తానే అయిన స్థితి. సర్వవ్యాధి వినాశిని అంటే సమస్తములైన దేహ, ప్రాణ, మానసిక వ్యాధులను నిర్మూలించగల శక్తి. సర్వాధార స్వరూప అంటే సమస్తమునకు ఆధారమైనట్టి శక్తి. సర్వపాపహర అంటే సమస్త పాపములను హరించు శక్తి. సర్వరక్షాస్వరూపిణి అంటే సాధకుని యొక్క అన్ని స్థాయిలలోనూ అమోఘముగా రక్షించగల శక్తి. సర్వేప్సిత ఫలప్రద అంటే సర్వ అభీష్ట ఫలములను ప్రసాదించగల శక్తి. ఈ దేవతలు జపమాలికలను, పుస్తకములను తమ చేతులయందు ధరించి పచ్చకర్పూరము వంటి దేహఛాయలు కలిగి దివ్యములైనటువంటి వస్త్రములను, భూషణములను, పుష్పములను, గంధములను ధరించి చతురంగ బల సమేతలై తళతళ మెరుస్తూ ఉండేటటువంటి ఆయుధములను ధరించి రాజరాజేశ్వరి చరణకమలముల యందు భక్తిని కలిగిన వారై సంత్యక్త భవబంధలై ఉంటారు. శ్రీచక్రమును శరీరముగా కలిగి ఉన్న సంవిత్రూప పరదేవత యొక్క విషయ వృత్తులే ఇక్కడ సర్వజ్ఞ మొదలగు శక్తి రూపములు అయినవి. ఇక్కడి రసము రౌద్ర రసము. రౌద్ర అనే పదము రుద్ర అనే శబ్దము నుండి వచ్చినది. రు అంటే ద్వంద్వములకు అధీనమైనది, దుఃఖము. ద్ర అంటే పోగొట్టేది. దుఃఖమునకు కారణమైనటువంటి సంకల్పము ఈ చక్రమునకు గుర్తు. దాని యొక్క వికల్పము, శమనము కూడా ఈ చక్రములోనే సాధించాలి. అంటే మాయ, విక్షేప, సంక్షేపాలు రెండూ తన గుప్పిటిలో పెట్టుకున్న చక్రమే అంతర్దశారము. విషయవృత్తులే ఈ చక్రమునందలి శక్తులు. మానవ శరీరమునందు అంటే పిండాండమునందు ఆజ్ఞాచక్రము అంటే భృకుటి స్థానము ఈ అంతర్దశారమునకు స్థానము. ఈ చక్రము మనిషిలో రోగనిరోధక శక్తిని రక్షిస్తూ ఉంటుంది. ఇడ, పింగళ, సుషుమ్న అనబడే 3 యోగనాడులు కలిసే చోటు భ్రూమధ్యము. దీనినే ముక్కోటి దేవతల క్షేత్రమైన త్రివేణి సంగమము అని అంటారు. ఇది అందరు జీవులకు సరిహద్దు. జీవభావనను కోల్పోకుండా ఈ స్థాయిని ఎవ్వరూ దాటి ముందుకు పోలేరు. ఈ స్థానములో ధ్యానించే వారికి తమ తమ శరీరములలో కణరసాయన చర్యలపైన అదుపు కలుగుతుంది. ఈ అంతర్దశార చక్రము మనస్తత్వ స్వరూపము. కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, మొత్తము 10తో కూడినది. 4 విధములైన అంతఃకరణలతో కూడినది. 10 విధములైనటువంటి వాయువులతో కూడినది. ఈ 10 వాయువులు ఏవి అనగా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయములు. ఈ 10 వాయువులే 10 ప్రాణములు. ఇంతకు ముందు చెప్పుకోబడిన బహిర్దశారములోని 10 విధములైన వాయువుల వలన సాధకుని శరీరములో కలిగే గుణాలు, చతుర్విధములైన అన్నములు, పచనము చేయు శక్తులే ఈ 10 మంది దేవతలు. 10 విధములైనటువంటి వాయువుల గుణములు ఏమిటంటే రేచకము అంటే ఊపిరి విడుచుట, పూరకము అంటే ఊపిరిని పూరించుట, శోషకము అంటే శోషిల్లుట,
దాహకము అంటే దాహక గుణము, ప్లావకము అంటే ప్లావక గుణము, భక్ష్యములను అంటే తినదగిన వాటిని తినుట, భోజ్యములను అంటే భుజింపదగిన వాటిని భుజించుట, లేహ్యములను అంటే నాకి భుజింపవలసిన వాటిని నాకి భుజించుట, చోష్యములను అంటే పీల్చే వాటిని పీల్చుట, పేయములను అంటే త్రాగే వాటిని త్రాగుట. వీరు మానవ శరీరమునందు 10 జఠరాగ్ని భేదములకు ప్రతీకలు. తినడము, నడవడము వంటి కదలికలకు, క్రియలకు కేంద్రము ఈ చక్రము. ఈ 10 ప్రాణములు నియమంగా ఉంటే ఊర్ధ్వస్థితి, సామాన్యముగా ఉంటే సమస్థితి, ప్రకోపము చెందితే అధోస్థితి మనసుకి శరీరానికి కలుగుతాయి. ఈ అంతర్దశార చక్రాన్ని చైతన్యపరముగా అర్థం చేసుకోవాలి. అంతర్దశ అంటే లోపల ఉన్న చైతన్యము, అర అంటే ఆ చైతన్యము 10 రకములుగా వ్యాపించే విధానము. ఈ అంతర్దశార చక్రము శమము, దమము మొదలైన షట్క సంపత్తికి కేంద్రము. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము ఈ 6 సమాధి షట్క సంపత్తి అంటారు. వీటితో నిజ జీవితములో జీవిస్తున్నట్లయితే అశాంతి అనే పదమునకు అవకాశము ఉండదు. శమము అంటే లోపల ఉన్న ఇంద్రియ నిగ్రహము, దమము అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియములను ఎందుకు నిగ్రహించాలి అంటే ఈ ఇంద్రియములు విషయములను ఆశిస్తాయి. ఈ ఇంద్రియములు లేకుండా విషయములు అనుభవమును ఇవ్వవు. అలాగే విషయాలు లేకుండా ఇంద్రియాలు అనుభవాన్ని పొందలేవు. కాబట్టి 2 పరస్పరము ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఈ 2 పనిచేయాలి అంటే మనస్సు పనిచేయాలి. మనస్సు పనిచేయటం కంటే ముందే బుద్ధి స్థితిలో మనము మేల్కొన్నట్లయితే నిర్ణయం చేసే ముందే మేల్కొన్నట్లు. అప్పుడు విషయములు, ఇంద్రియాలు సాంగత్య దోషమునకు గురి అవ్వకుండా నిరోధము చేయవచ్చును. అప్పుడు శాంతి అనే లక్షణము చేకూరుతుంది. ఈ శమము, దమము అనేవి లేకపోయినట్లయితే మనస్సు కోరికల మీదకు వెళుతుంది. శమ, దమ పూర్వకమైన ఇంద్రియ నిగ్రహముతో ఆశలను శాంతింపచేసి నిశ్చలమైన మనస్సుతో భ్రూమధ్యములో యోగబలముతో నిలిచి ఉన్నవాడిని అమితమైన శాంతి వరిస్తుంది. ఈ చక్రాన్ని రక్షించుకుంటే అది సర్వరక్షాకర చక్రము అవుతుంది. రక్షించుకోలేకపోతే అది సర్వభక్షాకర చక్రము అవుతుంది. లోకములో చాలామంది లోపల ఉన్న చైతన్యమును ఆకట్టుకోలేక, ఆత్మప్రస్థానం చేయలేక మనోవ్యాధులతోనూ రోగాలతో కూడిన దేహముతోనూ బాధింపబడుతూ ఉన్నారు. ప్రాణమును నియమించటం చేతనైతే మన లోపల ఉన్న చైతన్యమంతా మన గుప్పిట్లో ఉంటుంది. అంటే అంతర్దశార చక్రము పైన మనకు ఆధిపత్యము వస్తుంది. ఇక్కడి శక్తులు 10 రకములైన జీవక్రియల యొక్క రూపములు. 10 ప్రాణములు శరీరములోనూ విశ్వములోనూ చేసే 10 రకాలైన క్రియలకు ఈ త్రికోణములు మార్మిక సూచికలు. రేచకము, పాచకము, శోషకము, దాహకము, ప్లావకము, క్షారకము, ఉద్గారకము, క్షోభకము, జృంభకము, మోహకము అనేవి 10 రకములైన క్రియలు. ఈ 10 పనులు కణస్థాయిలో జరిగే జీవన క్రియలు. కణస్థాయిలో దేహములో జరిగే చర్యల విషయములో 1000 ఏళ్ల క్రితం నాటి యోగులకు ఎలా తెలిసింది అన్నది ఆశ్చర్యకరమైన విషయము. ఈ చక్రము శరీరానికి ఒక రక్షణ కవచము లాంటిది. రోగనిరోధక శక్తి అంతా ఈ స్థాయిలో ఉంటుంది. ఎముకలో ఉన్న మూలుగలో ఈ శక్తి ఉంటుంది. శరీరమును సమస్త వ్యాధుల నుంచి రక్షించే శక్తి మూలుగలో ఉంటుంది. మూలుగ లేదా మజ్జ అనగా జీవ శరీరమునందలి ఎముకల లోపల ఉండే ఒక విధమగు కొవ్వు పదార్థము. ఈ స్థాయిలోని శక్తులను తెలుసుకుంటే దేహస్థాయిలోనూ, ప్రాణస్థాయిలోనూ, మానసిక స్థాయిలోనూ బయట శక్తుల నుంచి రక్షణను పొందడం తెలుస్తుంది. బాహ్యమైనటువంటి శత్రువుల నుంచి, అంతఃశత్రువుల నుంచి కాపాడుకునే విధానము ఆచరణాత్మకముగా అర్థమయ్యే స్థాయి ఇది. ఈ చక్రమును చేరుకునేసరికి సాధకునికి దేహభ్రాంతి, ప్రాణభ్రాంతి, మనోభ్రాంతులు దూరమై జీవభ్రాంతి ఒక్కటే మిగులుతుంది. జీవభావనను కోల్పోకుండా ఈ స్థాయిని ఎవరూ దాటి ముందుకు పోలేరు. ఈ స్థాయిని చేరుకొనగలిగిన సాధకునికి సిద్ధులు ఎన్నో వశము అవుతాయి. ఇతరులను చూడగానే వారిలోని వివిధ స్థాయిలు అర్థము అవుతాయి. ఈ చక్రానికి ప్రదర్శించవలసిన ముద్ర సర్వమహాంకుశ. ముద్రా బీజము క్రోమ్. దీని తత్వము అగ్నితత్వము. జపాకుసుమ వర్ణము. ఇక్కడ పూజ వామావర్తముగా జరుగుతుంది. ఇప్పుడు 138వ శ్లోకము. ఈ శ్లోకములో
ఐదవది అయిన సర్వార్థ సాధకము అను చక్రమునకు అంటే బహిర్దశార చక్రమునకు పై ప్రదేశమునందు గల చక్రమునందు సర్వజ్ఞ మొదలగు 10 మంది నిగర్భయోగినులు అనబడే శక్తులు నివసిస్తున్నారు అని చెప్పబడింది. ఇప్పుడు శ్లోకము. తాసాం నిలయస్యోపరి ధిష్ణ్యే కౌసుంభ కంచుక మనోజ్ఞాః సర్వజ్ఞాద్యా దేవ్యః సకలా సంపాదయంతు మమ కీర్తిం. విడతీసి చదివిన శ్లోకము. తాసాం నిలయస్య ఉపరి ధిష్ణ్యే కౌసుంభ కంచుక మనోజ్ఞాః సర్వజ్ఞ ఆద్యాః దేవ్యః సకలాః సంపాదయంతు మమ కీర్తిం. తాసాం నిలయస్య ఉపరి ధిష్ణ్యే ఈ భాగంలో తాసాం అంటే వారి, నిలయస్య అంటే స్థానమునకు, ఉపరి అంటే పై, ధిష్ణ్యే అంటే ప్రదేశమునందు ఉన్న. తాసాం నిలయస్యోపరి ధిష్ణ్యే అంటే వారి స్థానమునకు పై ప్రదేశమునందు ఉన్న ప్రదేశమునందు అంటే ముందు శ్లోకములలో చెప్పబడిన బహిర్దశారమునకు చెందిన దేవతల స్థానమునకు అంటే బహిర్దశార చక్రమునకు పై ప్రదేశమునందు. కౌసుంభ కంచుక మనోజ్ఞాః ఈ భాగంలో కౌసుంభ అంటే కుసుమ పువ్వు వలె ఎర్రని, కంచుక అంటే రవికల చేత, మనోజ్ఞ అంటే అందముగా ఉండువారు అగు. కౌసుంభ కంచుక మనోజ్ఞాః అంటే కుసుమ పువ్వు వలె ఎర్రని రవికల చేత అందముగా ఉండువారు అగు. సర్వజ్ఞ ఆద్యాః దేవ్యః ఈ భాగంలో సర్వజ్ఞ అంటే సర్వజ్ఞ, ఆద్యాః అంటే మొదలగు, సకలాః అంటే సమస్తమైన, దేవ్యః అంటే దేవతలు. సర్వజ్ఞ ఆద్యాః దేవ్యః అంటే సర్వజ్ఞ మొదలగు సమస్తమైన దేవతలు. సంపాదయంతు మమ కీర్తిం ఈ భాగంలో మమ అంటే నాకు, కీర్తిం అంటే యశస్సును, సంపాదయంతు అంటే కలుగజేయుదురు కాక. సంపాదయంతు మమ కీర్తిం అంటే నాకు యశస్సును కలుగజేయుదురు గాక. మొత్తం శ్లోక తాత్పర్యము. వారి స్థానమునకు పై ప్రదేశమునందు ఉన్న అంటే ముందు శ్లోకములలో చెప్పబడిన బహిర్దశారమునకు చెందిన దేవతల స్థానమునకు అంటే బహిర్దశార చక్రమునకు పై ప్రదేశమునందు ఉన్న కుసుమ పువ్వు వలె ఎర్రని రవికల చేత అందముగా ఉండువారు అగు సర్వజ్ఞ మొదలగు సమస్తమైన దేవతలు నాకు యశస్సును కలుగజేయుదురుగాక. ఇప్పుడు 139వ శ్లోకము. ఈ శ్లోకములో సమస్త రక్షాకరము అను పేరు కలిగిన ఈ చక్రమునకు శ్రీ త్రిపురమాలిని అధిష్టాత్రి అని, ఆమె నిగర్భయోగినులతో కూడి ఉన్నది అని చెప్పబడింది. ఇప్పుడు శ్లోకము. చక్రే సమస్త రక్షాకర నామ్యస్మిన్ సమస్త జన సేవ్యాం మనసి నిగర్భా సహితాం మన్యే శ్రీ త్రిపురమాలినీం దేవీం. విడతీసి చదివిన శ్లోకము. చక్రే సమస్త రక్షాకర నామ్ని అస్మిన్ సమస్త జన సేవ్యాం మనసి నిగర్భా సహితాం మన్యే శ్రీ త్రిపురమాలినీం దేవీం. చక్రే సమస్త రక్షాకర నామ్ని అస్మిన్ ఈ భాగంలో సమస్త రక్షాకర అంటే సమస్త రక్షాకరము అను, నామ్ని అంటే పేరును కలిగిన, అస్మిన్ అంటే ఈ, చక్రే అంటే చక్రమునందు. చక్రే సమస్త రక్షాకర నామ్ని అస్మిన్ అంటే సమస్త రక్షాకరము అను పేరును కలిగిన ఈ చక్రమునందు. సమస్త జన సేవ్యాం ఈ భాగంలో సమస్త అంటే సమస్త, జన అంటే జనులచే, సేవ్యాం అంటే సేవింపబడునదియు. సమస్త జన సేవ్యాం అంటే సమస్త జనుల చేత సేవింపబడునదియు. నిగర్భా సహితాం ఈ భాగమునకు శ్రీ త్రిపురమాలినీం దేవీం ఈ భాగమును కలిపి చూస్తే నిగర్భా సహితాం అంటే నిగర్భయోగినులతో కూడినదియు అగు. శ్రీ త్రిపురమాలినీం దేవీం అంటే శ్రీ త్రిపురమాలిని అను దేవతను, నిగర్భా సహితాం శ్రీ త్రిపురమాలినీం దేవీం అంటే నిగర్భయోగినులతో కూడినదియు అగు శ్రీ త్రిపురమాలిని అను దేవతను. మనసి భాగానికి మన్యే భాగమును కలిపి చూస్తే మనసి అంటే మనస్సునందు, మన్యే అంటే భావించుచున్నాను లేదా ధ్యానించుచున్నాను, మనసి మన్యే అంటే మనస్సునందు ధ్యానించుచున్నాను. మొత్తం శ్లోక తాత్పర్యము.
సమస్త రక్షాకరము అను పేరును కలిగిన ఈ చక్రమునందు సమస్త జనుల చేత సేవింపబడునదియు నిగర్భయోగినులతో కూడినదియు అగు శ్రీ త్రిపురమాలిని అను దేవతను మనస్సునందు ధ్యానించుచున్నాను. ఇక్కడి శక్తులకు నాయకురాలు త్రిపురమాలిని అను చక్రేశ్వరి. ఈ త్రిపురమాలిని నిగర్భయోగినులు అనబడే చక్రదేవతలు కొలుస్తూ ఉండగా రత్నసింహాసనమును అధిష్ఠించి ఉంటుంది. 5వది అయిన బహిర్దశార చక్రము, 6వది అయిన అంతర్దశార చక్రములను కలిపి దశార యుగ్మము అంటారు. ఆడవారి గాజు యొక్క బయటి కొలత లోపలి కొలతలలా కలిసి ఉంటాయి. ఒక్కొక్కటి 10 చొప్పున రెండింటికి కలిపి 20 దళాలు కలిగి ఉండే చక్రాలు ఇవి. బహిర్దశారములో చెప్పిన ప్రాణముల యొక్క క్రియలు ఈ అంతర్దశాలములో చేయవలెను. ఇది గర్భితమైన రహస్యము. లోపల ఉన్న లక్షణాన్ని బట్టి బాహ్య ప్రవర్తన వస్తుంది. అంతర్దశారములో శాంతి లేకపోతే బహిర్దశార చక్రము సంక్షోభ చక్రముగా మారుతుంది. లోపల ఉన్న దశ ఇంద్రియములను నియమించే చక్రము గనుక దీనిని అంతర్దశారము అంటారు. ఇవే బహిర్దశార చక్రములో ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులుగా బహిర్గతము అవుతాయి. ఈ బహిర్దశార అంతర్దశార చక్రములు రెండు సృష్టిలో దేవీశక్తి పరిణామాన్ని కోరతాయి. అంతర్దశారము కారణము సంకల్పము అవగా బహిర్దశారము దాని యొక్క అభివ్యక్తీకరణ. ఈ బహిర్దశార అంతర్దశార చక్రములు రెండు నారాయణ దశాకృతి యొక్క సమున్మేషమునకు ప్రతీకలు. అంటే నారాయణుడు ఎత్తిన 10 అవతారములకు గుర్తులు. అంతర్దశారము బ్రహ్మభాగ నారాయణీ చక్రము కాగా బహిర్దశారము నారాయణీ చక్రము అవుతుంది. బహిర్దశారము భోగకరి కాగా అంతర్దశారము మోక్షకరి. ఈ 2 శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి. తర్వాత వచ్చే 2 శ్లోకములలో అంటే 140, 141 శ్లోకములలో 7వది అయిన సర్వరోగహర చక్రము గురించి చెప్పబడుతుంది. ఆ 2 శ్లోకములతో వచ్చే వీడియోలో కలుసుకుందాము. సెలవు మరి, ఉంటాను. శ్రీమాత్రే నమః.